హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నిన్న పెట్టిన వీడియోకి కామెంట్ చాలామంది కటోరీ కటింగ్ చూపించండి అన్నయ్య అని పెట్టారు. అయితే ఇక మనకి కాలర్ కటింగ్, కటోరీ కటింగ్, స్టిచ్చింగ్ అండ్ ప్లస్ మనకి కటింగ్ అనేది ఉండిపోయిందనమాట. అయితే ఈరోజు నేను కటోరీ కటింగ్ చూపిస్తాను, రేపు కాలర్ కటింగ్ చూపిస్తాను. దానికి కూడా ఏంటి అంటే కటింగ్లు అంటే ఫస్ట్ కటింగ్, తర్వాత స్టిచ్చింగ్, తర్వాత కటింగ్, తర్వాత స్టిచ్చింగ్ అనేది వస్తుంది కదా. ఈ రోజు వరకు అయితే మనం కటోరీ కటింగ్ గురించి చెప్పుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ మనకి స్టిచ్చింగ్ పెట్టిన తర్వాత కాలర్ గురించి చాలామంది కాలర్ గురించి కూడా కామెంట్ చేశారు, ప్లస్ కటోరీ గురించి కూడా కామెంట్ చేశారు. ఎవరి మాట నేను తీసేయలేనండి, అందరి మాట నాకు ఒకటే. కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతం మనకి కటోరీ కటింగ్ కావాలన్నాయి అని చెప్పారు. ఈ కటోరీ కటింగ్ అనేది ఏంటి అంటే కుట్టాలి, కానీ దీనికి మించిన జాకెట్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఫిట్టింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చాలా నీట్గా మనం కుట్టాలి, కానీ దాని యొక్క చూడడానికి లుక్ అనేది కటోరీ తర్వాతనే ఏ బ్లౌజ్ అయినా ఓకేనా అంత బాగుంటుందన్నమాట. ఆ యొక్క కటింగ్ సింపుల్గా క్రాస్ మీకు ఏంటంటే చాలా షార్ట్ కట్లో చూపిస్తాను. ఇప్పుడు నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను, షింక్ చేశాను. ఇలాగే నేను ఈ యొక్క లైనింగ్ని నేనేం చేశానంటే హైరైన్ చేసేసి చక్కగా ఇక ఈ హెచ్ తగ్గింపులు అనేది తగ్గించాను అనమాట. ఓకేనా, ఇలా చూడండి, ఇలా తగ్గించేసాను. తగ్గించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక దీన్ని మనం ఇవి కింది భాగంలో ఒక పావు మంది ఇలా గీసుకోవాలన్నమాట. ఇక ఇది ఎలానో అని టెన్షన్ పడుతూ ఉంటారండి చాలామంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు 34 సైజు మనం ఈ యొక్క నడుము సైజు 34 అనమాట. ఇక చూడండి, 34 నడుము సైజు అంటే 17 వచ్చేసింది మనకి. సగంలో మళ్ళీ 8.5 వచ్చేసింది. ఈ 8.5కి మనం ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇలా. ఓకేనా, ఇలా పెట్టేసి 3 ఇంచెలు నేను ఎప్పుడైనా ఖర్చుకి డాట్స్కి వెనక డాట్స్ ముందు డాట్స్ కలిపేస్తాను, సరిపోతుంది. ఖర్చు మనకు 2 ఇంచెస్ మిగిలిపోతుంది. ఓకేనా, అలా మనం గుర్తు పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఖర్చులతో కలిపేసి మనం 16 ఇంచెలు పెట్టేద్దాం. ఓకేనా, 16 లేదంటే 15 ఇంచెలు పెట్టినా సరిపోతుంది. ఇక ఎక్కువగా కూడా అవసరం లేదు. ఓకేనా, ఇంక ఇలా 15 ఇంచెలకి ఒక గీత గీసేసాం. గీత గీసేసిన తర్వాత ఇప్పుడు 34కి మనం కరెక్ట్ నడుము సైజేనండి. ఇక దాని మించి కొలతలు అయితే ఇంచుమించుగా ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా పొడవులు అయితే ఇలాగే ఉంటాయి ఎవరి అయినా. ఇలా మనం ఒక డబ్బా షేప్ అనేది తీయాలి, ఎందుకంటే నెక్ కోసం ప్లస్ చంక భాగం కోసం. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక 2 ఒక గీత గీసేసి ఇక ఇలా డీప్ వచ్చేసి 10 దాకా పెట్టేద్దాం. ఓకేనా, పెట్టేసి 3 ఇంచెలు వచ్చేసి మనం షోల్డర్ పెడదాం ఖర్చులతో కలిపేసి. 2.5కి మనకి ఓకే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 6 ఇంచెలు వచ్చేసి చంక భాగం పెడదాం. ఇలా చూడండి, కరెక్ట్గా అన్నీ కూడా వచ్చేసాయి మనకి. ఇవేంటి అంటే కొలతలు మీకు ఇక ఆల్రెడీ తెలుసు, కాకపోతే మళ్ళీ చూపించడం వల్ల కొద్ది గొప్పలు ఏమైనా తేడాలు ఉన్నా పోతాయని నేను ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇక ఈ కటింగ్ ఏంటి అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. కటోరీ కటింగ్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే చాలా పర్ఫెక్ట్ అనమాట. ఓకేనా, ఇలా ఖర్చు అనేది మనకి మిగిలిపోతుంది ఇవన్నీ డాట్స్కి పోగా. ఓకేనా, ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత ఈ ఆర్మ్ హోల్ తీసుకొని 1 ఇంచ్ అంటే ఇప్పుడు చూడండి 1 ఇంచ్ దాకా మనం ఇదొక లూజ్ని పెట్టేసి ఇక ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ స్కేల్ని పెట్టాలి. మనం పెట్టేసి గీత అనేది గీసేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఆర్మ్ హోల్ గీసేసుకున్న తర్వాత చూడండి ఇలా కొంచెం మధ్యలో కస్టమర్స్ వస్తుంటారండి. నా మాటలకి ఏంటి అంటే నేను ఫస్ట్ చెప్పిన వాటికి రెండోసారికి నాకు గుర్తు లేక మాటలు కొంచెం కలవు, వీడియో అనేది ఆపుతూ ఉంటాను. కొద్దిగా మీరు టెన్షన్ పడకుండా దాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఎందుకంటే మధ్యలో వాళ్ళు డిస్టర్బ్ చేశారు కదండి, క్లాస్ అనేది కస్టమర్లు వచ్చారు. ఇక నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నేను ఏం చేస్తానంటే ఇక వాళ్ళతో మాట్లాడతాను కదా, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో గుర్తుండదు అనమాట నాకు. ఓకేనా, ఇంక ఇలా నేను కలిపేశాను అనమాట ఇలా. అయితే ఇదేంటి అంటే నాకు అసలు ఇది నేర్చుకునేటప్పుడు నా కటోరీ కటింగ్ అంటే ఏందో తెలియదండి. అసలు నాకు కొంచెం కూడా అవగాహన లేదు కటోరీ కటింగ్ గురించి. అసలు అది ఎలానో కూడా నాకు తెలియదు. ఒక్కసారి నేను ఏం చేశాను అంటే ఒక ఆమె బ్లౌజ్ తీసుకుని వచ్చారు నా దగ్గరికి. అప్పుడు నేను ఆ బ్లౌజ్ని చూశాను అనమాట. ఎగాదిగా 1 గంట సేపు చూశాను. చూసిన తర్వాత నా ఐడియాస్తో వాళ్ళు ఏం చేస్తారంటే ముక్క తీయడం, వేడిగా వేయడం, మీరు కొన్ని వీడియోలు చూసే ఉంటారు. అవి చాలా ప్రాసెస్ ఉంటుందండి. అదంతా నాకు అసలుకి ముందు నాకు కట్ చేయడానికి ఒళ్ళు బద్ధకమో లేకపోతే నాకు నచ్చదు. షార్ట్ కట్లో చేసుకుంటాను నేను ఏదైనా. మళ్ళీ ఫినిషింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా వాళ్ళకన్నా బెస్ట్గా చూపిస్తాను నేను. అంటే వీడియో వాళ్ళని తప్పు పట్టట్లేదు, బయట టైలర్ని తప్పు పట్టట్లేదు, కానీ నా పని నాకు ఏంటి అంటే షార్ట్ కట్లో ఉండాలి, త్వరగా అయిపోవాలి అంతే. ఇక అది అలా చేస్తానన్నమాట. ఓకేనా,
ఇక నేనేం చేశానంటే ఇక నా సొంతంగా చేయడం మొదలుపెట్టాను అనమాట. కటోరీ కటింగ్ అనేది చాలా బాగా ఫిట్టింగ్ వచ్చింది, చాలా బాగా సెట్ అవుతున్నాయి, అవి కూడా చాలా బాగుంది. అది కూడా నడుము సైజ్ ప్రకారమే చేశాను అది కూడా. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం చక్కగా కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఓకేనా, ఇది నెక్ డీప్ ఉంది కాబట్టి నేను ఈ ఆమ్ హోల్ కన్నా కొంచెం లోనికి తీసేసాను. ఇలా కటింగ్ అనేది చేసేద్దాం. చూడండి, ఇలా చేసిన తర్వాత కొంచెం కాటుకి యువతల ఇది కూడా ఇక్కడ కాటు దగ్గర కాటు అనేది గుర్తు అనేది పెట్టేసుకుని ఈ రెండింటి సగానికి మనం ఈ డాట్ కోసం పెట్టేసాం. బ్యాక్ పార్ట్ యాజ్ టీజ్గా నార్మల్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే తీయండి. మీకు ఇక ఏ మార్పులు లేవు. కటోరా కటింగ్ అంటే బ్యాక్ పార్ట్ విడిగా అయితే ఉండదండి, ఇలాగే ఉంటుంది నార్మల్ బ్లౌజ్ లాగానే. ఓన్లీ ఫ్రంట్లోనే మనకి ఈ యొక్క కటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీన్ని క్రాస్గా వేయొద్దు. కటోరా కటింగ్ ఎప్పుడైనా క్రాస్గా కుట్టొద్దండి. స్ట్రైట్ వేసుకొని ఈ మధ్యలో పీస్ మనం క్రాస్గా వేసుకోవచ్చు క్లాత్ ఉంటే, లేకపోతే దీన్నే స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం ఇక. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా స్ట్రైట్గా వేసాను. వేసేటప్పుడు ఇటు కొంచెం క్లాత్ 1 ఇంచ్ దాకా ఉంచేసుకోవాలి మనం. ఓకేనా, ఇటు 1 ఇంచ్ దాకా ఉంచేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇప్పుడు ఒక 2 ఇంచెస్ మందం లోనకి ఇలా మలిచేసుకోవాలి. అంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఇది బాగా చూడండి. ముందు మనకి ముఖ్యంగా ఇదేనండి మనకు కావాల్సింది. ఇది కొంచెం అటు ఇటుగా తప్పిపోయినా కూడా మనకి ప్రాబ్లం అనేది ఇక వెంటనే మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది బాగా వినండి, నేను కరెక్ట్గా చెప్తాను మీకు. ఇప్పుడు దీన్ని మనం డ్రాయింగ్ అనేది వేసేసాం. చూడండి, కరెక్ట్గా ఇలా వేసేసుకోండి డ్రాయింగ్ అనేది. ఇది ఎలా ఉందో అలాగే కాదు, కొంచెం ముందు నెక్కు తగ్గించండి, ప్లస్ ఇక్కడ దాకా గీసేసుకోండి. ఇంకా చూడండి, ఇలా పలకలాగా షోల్డర్ మొత్తం కరెక్ట్గానే, కాకపోతే ఏంటి అంటే చంక ఇవన్నీ కరెక్ట్గానే, ముందు నెక్కు ఒక్కటి కొంచెం దానిలాగా వేసేయండి. ఓకేనా, ఇలా గీత గీసేయండి మొత్తం. గీసేసి ఇప్పుడు ఇది కూడా ఇటు చివరి దాకా గీసేసి ఇప్పుడు దీన్ని మాత్రం ఇలా చూడండి, ఇలా గీసేసుకోండి. ఇలా గీసేసిన తర్వాత దీన్ని తీసేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇది అనేది మనకి పాతదండి, మనం గీత గీసేసాం కదా పాతది, అదండి దీన్ని తీసేస్తున్నాం. దీనివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారని దీన్ని ఇలా అని మనం గోటితో 2 సార్లు ఇలా అంటే అది పోతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్గా గీతలు గీసేసుకుందాం మంచిగా. ఇప్పుడు ఇక్కడ చాలా మార్పులు ఉంటాయి చూడండి. ఈ పీస్ని మళ్ళీ మనం విడిగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చెప్తాను మీకు నేను పని అనేది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మాత్రం పర్ఫెక్ట్గా ఇలా గీత గీసేసుకోండి. ఇది కూడా మనకి నెక్ అనేది కొంచెం కిందికే ఉండాలండి, పైకి తొడిగితే బాగోదు కదా. ఒక 6.5 అలా పెట్టుకోండి. ఓకేనా, ఇది కూడా కరెక్ట్గా ఇలా గీసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఇలా చేతితోనే గీసేస్తున్నాను. ఓకేనా, ఇది ఆమ్ హోల్ రౌండే కదా, మనం దీన్ని ఇలా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మళ్ళీ యథావిధిగా ఖర్చు మనకి, మీకు అన్నీ యాజ్ టీజ్గా చూపిస్తాను నేను. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది కరెక్ట్గా వేసాం కదా, చూడండి ఈ యొక్క లూజ్ కరెక్ట్గా వేసాం కదా, 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టండి. 1/2 ఇంచ్ ఎగస్ట్రా చూడండి. మళ్ళీ ఆ గీతలు కూడా ఎందుకు గీసానంటే నేను మీకు అర్థం కావాలని, కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటే 1 ఇంచ్ గీసుకోండి. ఓకేనా, నేను 1/2 ఇంచ్కి కొంచెం ఎక్కువ 3/4 ఇంచ్ అనేది నేను పెట్టేశాను అనమాట. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ అనేది మనం ఇలా గీసుకున్నాం. చూడండి, ఈ నెక్ ఇలా రౌండ్ అనేది గీసేసాను. ముందు భాగం కూడా మనకి ఇలా వచ్చేసింది. ఇది ఏం చేయాలి అంటే ఇటు ఒక 1/2 ఇంచ్ దాకా మనం పెంచాలన్నమాట. ఇటు ఒక 1/2 ఇంచ్ పెంచేసాం. ఓకేనా, ఇటు ఒక 1/2 ఇంచ్ పెంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటు ఒక 1/2 ఇంచ్ పెంచాలి మనం. ఇప్పుడు ఎన్ని 1/2 ఇంచులు మనం పెంచింది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పూర్తిగా పెరిగిపోయింది. ఎలా, ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్. ఓకేనా, ఇక దీన్ని మనం ఎక్కడ మార్చాలి ఏంటి అనేది నేను చెప్తాను మీకు. ఈ నెక్కును కూడా దీంట్లో కలిపేసుకోండి, ఈ నెక్ కూడా. ఓకేనా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క షేప్ ఉంది చూడండి, ఈ షేప్ని దీనికి కలపాలి. ఇప్పుడు రెండోసారి మనం వేసాం చూడండి. చూడండి ఇక్కడ నుంచి ఇలా దీన్ని కలిపేసి కొద్దిగా ఉండి లేనట్టుగా కొంచెం పైకి చేసేసుకోవాలి ఇలా మనం. ఓకేనా, ఇక ఇది ఇలా చేసేయాలన్నమాట. ఇలా చేసేటప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇలా మనం ఈ యొక్క కింది దానికి ఈ షేప్ని మనం కలపాలి, గుర్తుంది కదా. మళ్ళీ దీనికి కలుపుకోవాలి, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఈ షేప్ దీనికి కలుపుకోవాలి. ఇవన్నీ మనకు ఒరిజినలే అనమాట. ఓకేనా, ఇలా ఎగస్ట్రా పెంచాలి. కింద 1/2 ఇంచ్, సైడ్కి 1/2 ఇంచ్, ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఇలా పెంచుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మనం ఒక 2.5, 3 ఇంచెస్ వచ్చేటట్టుగా గుర్తు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది 3 భాగాలు చేస్తాం కదా మనం. 3 భాగాలు చూడండి, ఇది ఎంత ఉందో ఒకసారి ఆలోచించుకొని
ఇప్పుడు ఇది దగ్గర దగ్గర 13.5 ఉంది. 13.5కి ఒకసారి మనం 3 భాగాలు చేసుకోవాలి. ఎంత ఉంది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇలా మనం 3 భాగాలు టేప్తోనే చేసేసుకుంటే మనకు వెంటనే దొరికిపోతుందండి ఎంత చేయాలి అనేది. ఓకేనా, చూడండి 4.5 చేయాలి మనం. 4.5కి ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చేసింది, 4.5కి మధ్యలో డాట్ వచ్చేసింది. ఇదేంటి, మనం ఈ ఒరిజినల్ దాంతోనే కొలుచుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి అయితే మనకి 3.5 వస్తుంది, ఇదైతే 4.5. ఓకేనా, 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది, మనం పెట్టుకున్నాం కదా ఆల్రెడీ 1/2 ఇంచ్, అందువల్ల. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం దీన్ని ఒక 3.5 అంటే 3.5 ఇంచులకి మనం ఒక డ్రాప్ పెట్టుకోవాలన్నమాట. అంటే దాదాపుగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం 8.5 అటు ఇటుగా 8.5 ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ డాట్ కంటే యువతలకి అంటే చంక వైపుకి పెట్టేసుకొని ఇక్కడ మనం పెట్టేసిన గుర్తుకి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే చంకపేలిక తీసామనుకోండి, ఇలా చంకపేలిక నుంచి చూడండి, ఇలా ఈ చంకపేలిక నుంచి మనం ఏం చేయాలంటే దగ్గర దగ్గర 1.5 ఇంచెస్ మనం గుర్తు అనేది పెట్టాలి. పెట్టేసి ఇక దీన్ని చూడండి, ఇలా మనం ఈ యొక్క గుర్తుని మనం ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఇది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను కటింగ్ చేసేస్తాను. చూడండి, ఎలా అయితే ఉందో డ్రాప్ అలాగే చేసేస్తున్నాను నేను, ఏమి మార్పులు చేర్పులు చేయలేదు. ఈ ఎగస్ట్రా మనకున్న పీస్ని తీసేసాను, ప్లస్ ఈ రౌండ్ను కూడా చక్కగా ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్ తీసేద్దాం పూర్తిగా. ఇప్పుడు ఈ పీస్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టేసాం కదా, చూడండి. ఇప్పుడు దీన్ని చంకపేలి ఇప్పుడు మనకి చంక డౌన్తో సహా తీసేసుకుందాం. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఎగస్ట్రా ఎక్కడ కింద పెంచాము పైన పెంచాము, బ్యాక్ పార్ట్ కన్నా కూడా చుట్టూ కూడా మనకి 1/2 ఇంచ్ పెరిగిపోయింది ఇది మనం పెట్టుకున్న గుర్తుల కన్నా. ఓకేనా, ఇలా పెరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రాప్ని ఇలా గీసేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, దీన్ని చూడండి, ఇక ముక్క అనేది మనం విడిగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక గుర్తు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చేస్తుంది అనమాట మన కటింగ్ అనేది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇలా చూడండి, ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ కరెక్ట్గా పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఎగస్ట్రా పీస్ని మనం తీసేసుకోవాలి. చూడండి, ఈ ఎగస్ట్రా ఉంది కదా, మనం ఎలాగో పెంచుకున్నాము, ఆ పెంచుకున్న మందం మనం పైన ఇది కరెక్ట్గా పెట్టేసి ఈ పీస్ని తీసేసుకోవాలి. ఇక తీసేసుకున్న తర్వాత మీరు కుట్టేసుకోండి. ఇక చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా దీన్ని పట్టేసి చక్కగా మీరు ఇంత దాకా పట్టేయాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క మనకి ఈ రౌండ్ అనేది చక్కగా చెస్ట్ భాగానికి అతుక్కొని ఉంటుందన్నమాట. ఇదంతా ఏమో కరెక్ట్గా ఉంటుంది, ఇదేమో మంచి కోపుగా వస్తుంది. ఇదే పీస్ని మీరు క్రాస్గా కూడా చేసుకోవచ్చు. క్రాస్గా అంటే మనకు అప్పుడు ఏంటంటే 1.5 మీటర్ క్లాత్ అనేది పడుతుంది. మళ్ళీ ఎగస్ట్రా అంటే మామూలు కటింగ్ వేసుకొని తీసి ఇప్పుడు ఈ పీస్ వరకు మనం ఎగస్ట్రా అంటే ఇప్పుడు మనం మామూలు కటింగ్ వేసినప్పుడు ఇదంతా తక్కువగా వస్తుంది కదా, అప్పుడు కట్ చేసుకున్నాం కదా, అప్పుడు ఇటింత పెంచుకొని పైన కూడా ఒక 1/2 ఇంచ్ పెంచుకొని కట్ చేసుకోవాలి. ఆ ముక్క వరకు అలా పెంచుకుంటే క్రాస్గా చాలా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ ఇది బాగుంటుందండి, క్రాస్ జోలికి పోవద్దు మీరు, ఇదే కట్ చేసేసుకోండి. ఈ ముక్క మనకి దీనికన్నా అదాట్టుగా కనిపించాలన్నమాట, ఇలా ఎక్కించినా కూడా మనకి సరిపోయేటట్టుగా. ఇప్పుడు ఇక్కడ నెక్ సెట్ అవుతుంది, మీకు ఇక్కడ కూడా సెట్ అవుతుంది, అన్నీ కూడా సెట్ అయిపోతాయి. ముందు భాగం కూడా మంచిగా కరెక్ట్గా లూజ్ అనేది వస్తుంది అనమాట. ఇది కటోరా కటింగ్ అంటే. దీని స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో రేపు మీకు చూపిస్తాను. ఇదైతే మీకు అర్థమైంది కదా, ఇక మీకు అర్థమవుతుంది, ఇంత క్లారిటీగా చెప్పాను. మళ్ళీ ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే మీరు ఈ కటోరీ కటింగ్ చేసిన కటింగ్ వరకు డబల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ ముందుకి చూడండి అనమాట వీడియో, అప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇక దీనికి మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, హాఫ్ హ్యాండ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, నేనేం చేస్తున్నానంటే ఇక హాఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను, ఎందుకంటే కటోరీ కటింగ్కి హాఫే చాలా లుక్ ఉంటాయండి. ఫుల్ అనేవి అవి ఇక తొడిగే వాళ్ళ ఇష్టాన్ని బట్టి హాఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట కటోరీ. ఓకేనా, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం 6 ఇంచులు పెట్టేద్దాం. ఓకేనా, 6 ఇంచులకి ఒక గీత గీసేసి 3 ఇంచులకు ఒక గీత గీసేసి 5 ఇంచులకు ఒక గీత గీసేసాను. చూడండి, ఇది 5 ఇంచుల గీత ఏంటంటే చేతి పనిది. ఓకేనా, ఈ యొక్క 3 ఇంచుల గీత ఏంటి చంక డౌన్ది, ఈ యొక్క 6 ఇంచుల గీత ఏంది చెయ్యి బారుది. ఓకేనా,
ఇక్కడ ఇంచు పోగా మనకు 5 ఇంచులు వస్తుంది అనమాట. అది బాగా గుర్తుంచుకోండి. ఇలా 3 గీతలు మనం గీసేసాం. గీసిన తర్వాత ఇప్పుడు చెయ్యి లూజ్ మనం 5 పెట్టాము. 5 పెట్టేసి ఒక 2 ఇంచులు ఖర్చు కలిపేద్దాం. ఓకేనా, ఇలా పెట్టాము. ఇప్పుడు చంక భాగం ఎంత రావాలి, మనం నడుముకి ఎంత పెట్టాము, 8.5 పెట్టాము. ఈ 8.5 ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చంక భాగం 8.5, లేదంటే ఇప్పుడు మనం ఎంత పెట్టాము ఇందాకలా, అంతే కదా. 34కి 4 భాగాలు చేసాము. చూడండి మళ్ళీ ఒకసారి ఇలా 8.5 అంతే. ఈ 8.5ని మనం ఇలా క్రాస్గా పెట్టేసి ఇక్కడ గీత గీసేసుకోవాలి. ఓకేనా, ఇంకొక 2 ఇంచులు దీన్ని కలిపేసుకొని ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇలా ఈ యొక్క చంకని మనం తీసేసుకోవాలన్నమాట. ఇలా చాలా నీట్గా చక్కగా వస్తుందన్నమాట మనకు. ఓకేనా, ఖర్చు ఇలా ఉంచేసి పైన ఇలా చేసేసుకోవాలి మనం. చూడండి, ఇలా చక్కగా మనకి కటింగ్ అనేది వచ్చేసింది. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఒక కాటు పెట్టేద్దాం. నేనేం చేస్తానంటే చంక పేలికలకి అవసరం లేదు కదా మనకి, ఎల్బో హ్యాండ్స్ అయితే మనకి ఇక అలా వేసి చంక పేలికలు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు హాఫే కదా, ఇక నేను అందుకని డబల్గా హ్యాండ్ అనేది తీసేసాను అనమాట. ఎంత లావు వాళ్ళకైనా ఇలా తీస్తే వస్తుంది హాఫ్ హ్యాండ్స్కి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది తీయాలి. దీంట్లో కూడా మార్పులు చేర్పులు అనేది ఏమీ లేవండి, సేమ్ నార్మల్ది ఎలా అయితే ఉందో అలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ తీసుకొని కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ ఉంది కదా, దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకొని ఇక హ్యాండ్స్ ఎంతవరకు వచ్చాయో అంతవరకు ఈ బార్డర్ అనేది పెట్టేస్తున్నాను నేను. ఓకేనా, చూడండి ఈ హ్యాండ్స్ ఎంత వస్తున్నాయి మనకి, కరెక్ట్గా చూడండి ఇంత వచ్చేస్తున్నాయి. ఈ బార్డర్ ఒక మనకి 2 ఇంచుల మందం వీపుకి వస్తుందండి, రానివ్వండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బార్డర్ అనేది ఎవరు కూడా వేస్ట్ చేయట్లేదండి, నెక్కుకో వీపుకో వేస్తున్నారు. పట్టులు కూడా చాలా బాగున్నాయి, ఇంత ముందులాగా లేవు. పట్టు షైనింగ్ మంచిగా ఉంటుంది, దేన్ని పోనీయొద్దు. ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే సేవ్ మంచిగా ఉంచాలి. ఇప్పుడు ఇది నడుముకు ఉండడం వల్ల మనకు నష్టం ఏం లేదు కదా, బాగుంటుంది కదా, అందువల్ల మనం ఉంచేద్దాం. ఓకేనా, ఇలా ఎగస్ట్రా వచ్చిందాన్ని తీసేసి ఇక ఈ నడుము భాగాన్ని దీని మీద వేసేసుకొని తీసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా తీస్తాను చూడండి. ఏం లేదండి, ప్రిన్స్ కట్ లాగానే ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్. ప్రిన్స్ కట్ అసలు రాని వాళ్ళు మన కటింగ్ చూసి ఎలా కుడుతున్నారు, ఇది కూడా అంతే, ఏమి లేదు. కటోరా అనగానే ఎంతో ఇది అవుతూ ఉంటారనమాట చాలామంది. ఓకేనా, ఇక డబల్ కటోరా కూడా అవసరం లేదు. నేను చేసినట్టుగా చేస్తే ఎంత చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసాం కదా, ఇప్పుడు ఈ ఫ్లవర్ మనకి పైకే వచ్చేటట్టుగా పెట్టుకుందాం. ఎందుకంటే చాలా క్లాత్ ఉంది మనకి, ఇక టెన్షన్ ఏం లేదు. హాఫ్ హ్యాండ్సే కదా, క్లాత్ అనేది మంచిగా పుష్టిగా వచ్చేసింది మనకి. ఇక దీన్ని ఇలా పెట్టేద్దాం. చూడండి, ఇలా పెట్టేసి ఈ ముక్కను కూడా ఇడబెట్టేద్దాం. చూడండి, కొంచెం ముందుకి ఇలా జరిపిద్దాం ఇంకా కొంచెం. ఓకేనా, ఎందుకంటే ఖర్చులు రావాలి కదా, అది ఈ ముక్కకి ఆ ముక్కకి ఇలా తీసేసుకుందాం. ఇక మిగతాది షేప్ బెల్టులకి వాటికి వీటికి ఉపయోగపడుతుందండి మన క్లాత్, వేస్ట్ కాకుండా. ఓకేనా, ఇలా చేసేసుకొని ఇక ఈ ముక్క ఎగస్ట్రా ఉన్నదాన్ని దీన్ని కూడా తీసేసుకుందాం. ప్రతి దాన్ని కూడా మనం పెంచాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకవేళ మనకి నెక్ ఎక్కువగా అనిపిస్తుంది. నెక్ ఎక్కువగా అనిపించినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ నెక్కుకి ఖర్చు వదిలిపెట్టి ఇలా మనం దీంట్లో కలిపేసుకోవాలి. ఇది చెప్పడం మర్చిపోయాను మీకు. ఈ కటోరీ తీసిన ముక్కకి మనం ఏం చేయాలంటే ఈ నెక్కు చాలా వస్తుందండి, మళ్ళీ కుట్టుకున్న తర్వాత పాపం మీరు ఇబ్బంది పడేవాళ్ళు, నేను ఇది చెప్పడం మర్చిపోయాను. ఓకేనా, ఇంకో చూడండి, ఇలా నెక్కు కరెక్ట్గా వస్తుంది మనకి. ఓకేనా, ఇంక ఇలా వస్తుంది అనమాట కటింగ్ అనేది. ఇది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కింద భాగంలో, ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది. ఇది వేసిన తర్వాత మనకి లుక్ అనేది మారిపోతుంది, బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కని ఇలాగే పెట్టేసి ఇక ఈ పీస్ని తీసేసుకొని ఈ పీస్ ఇటువైపు కట్ చేసేసుకోవాలి. నేనేంటంటే ఈ పీస్ ఇలా ఎందుకు ఎక్కువ పెట్టానంటే మళ్ళీ డబల్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ముక్క. కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్ కటింగ్ చేసి మళ్ళీ ఇలాంటి ముక్క పెద్దగా కట్ చేస్తూ ఉంటారు. అంత అవసరం అయితే లేదండి మనకి. క్లాత్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. బాగా గుర్తుంచుకొని నేను చేసిన విధంగా మీరు చేసుకోండి. చూశారు కదా, ఈరోజు వచ్చేసి కటోరీ కటింగ్ ఎలా చూపించానో. ఒక 20 నిమిషాలు పట్టిందేమో, కానీ పర్ఫెక్ట్ కటింగ్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ లైక్ షేర్ చేయాలి. లైక్ షేర్ చేసి కామెంట్లు ఏం పెట్టాలి, స్టిచ్చింగ్ పెట్టండి అన్నయ్య అని పెట్టాలి. అప్పుడు నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది పెడతాను. ఓకేనా, కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా అయితే ఉందో స్టిచ్చింగ్ కూడా అలాగే ఉంటుందండి. చాలా ఈజీగా, చాలా సులువుగా, చాలా చక్కగా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వీటికి థ్రెడ్ పైపింగ్ వేసి మనం కుడితే 600 అండి బ్లౌజు. 600 బ్లౌజ్ ఇలాంటివి 2 కుట్టుకుంటే చాలు 1200, 200 ఖర్చు పైన 1000 రూపాయలు మిగులుతాయి. ఆడుతూ పాడుతూ మిషన్ మీద కుట్టుకోవచ్చు. మన పని, మన టాలెంట్ అనేది బయటికి తీయాలండి. ఇలాంటి
అప్పుడే. ఇప్పుడు మీలో కూడా టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ భయం అనే ఒకది భయం ఉండి ఆ టాలెంట్ అంతా లోననే ఉండిపోతుంది అనమాట. ఎప్పుడైనా లోన్ ఉంచుకోవద్దు. ఖచ్చితంగా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా మీ మీద మీరు ప్రయోగం చేసుకోండి. మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్నారనుకోండి, అప్పుడు సెట్ అయితే బయట వాళ్ళే కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఈరోజు కటోరా కటింగ్ చూపించాను. రేపు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎలా చూపిస్తాను అంటే మీరందరూ కామెంట్ చేస్తేనే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇక ఎల్లుండి కాలర్, అలాగే కంటిన్యూగా అన్ని మోడల్స్ చూసేద్దాం మనం. ఓకేనా? ఎవ్వరు మిస్ కాకుండా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్గా అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్, కటింగ్ స్టిచ్చింగ్ పక్కనే పెడుతూ ఉంటాను. మీకు మళ్ళీ చిన్న అంటే మన రీల్స్ ఉన్నాయి చూడండి, యూట్యూబ్ రీల్స్లలో. దాంట్లో ఏం చేస్తానంటే టిప్స్ చెప్తున్నాను అనమాట. ఈ వీడియో చూసేవాళ్ళు ఆ రీల్స్ కూడా మీరు చూడండి. మీకు టిప్స్ కూడా చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పాను. చిన్న టిప్స్ దాంట్లో అర్థమయ్యే, అంటే ఆ టైం తక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లోనే అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. రేపు స్టిచ్చింగ్ కోసం కూడా కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. అప్పుడే నేను స్టిచ్చింగ్ అనేది పెడతాను.